నమస్తే ఆల్, వెల్కమ్ టు జల్షా స్ట్రీట్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనందరికీ పిచ్చ బోర్ కొట్టేసింది. అందుకే ప్లాన్ వేసారు లేక్ ఫ్రంట్ పార్క్ పోదామని చెప్పేసి. మొత్తం సంతంతా కలుస్తుంది. ఇప్పుడు నేను ప్రజెంట్ మన రూమ్లో ఉన్నా. అందరం గుమ్మ కొడేసి వెళ్ళిపోతాం. మీ అందరికీ రిక్వెస్ట్, వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ బటన్ని నొక్కేయండి, సబ్స్క్రైబ్ బటన్ని తొక్కేయండి, కామెంట్ సెక్షన్ మొత్తం నింపేయండి. ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. పదండి, లెట్స్ గో. ఈ మాల్ వల్ల మొత్తం ఫుల్ ట్రాఫిక్. వీడి రియాక్షన్ చూడండి, చూడలేక వస్తుంది బండి. అయితే నా కోసం మీరు ఆగిరు. రాత్రా తమ్ముళ్ళు వచ్చేసాను రా పుల్లడా. ఇంటి పక్కకి వెళ్ళిపోయింది ఫ్లాష్ మ్యాన్ రైడర్. మచ్ లేటర్. ఇప్పుడే మేమంతా బైక్ పార్క్ చేసి ఇక్కడ నుంచి అయితే వెళ్తాం ఫ్రంట్ గేట్ దగ్గరికి. ఆడికి పోయిన తర్వాత తీయాలి ఎంట్రెన్స్. అదే ఎంట్రెన్స్ కాడికి అయ్యి తీయాలి. ఇప్పుడు ఇందులో చెప్పిన ఏంట్రా నేను అయితే ఇప్పుడే లేక్ ఫ్రంట్ పార్క్ వచ్చేసినాం. ఏం సుమంత్, ఎట్లుంది పార్క్? కేకనా? ఏందయ్యా ఇది, మైండ్ బ్లోయింగ్. వర్త్ పార్క్ మొత్తం జిగేల్ ఉంది లైటింగ్స్తోని. వెళ్దాం అటు సైడ్. మొత్తం పార్క్ మొత్తం ఒక లుక్ వేసి రావాలి. రా వాసన్ విల్స్ అంటారా మంచిగా. ఇట్లా కదా సర్వ రోగ నివారిణి. అన్ని రోగాలు పోతాయి రా. రోగాలు పోడు కాదు, రోగాలు వస్తాయి. ఒకసారి దూకండి, హెచ్ఐవి కూడా వచ్చేస్తాయి. బుద్ధి ఉందా, బుర్ర ఉందా? ఫస్ట్ అందరిలో పెద్ద నువ్వు పంతులు అంటే అందరికన్నా నేను పెద్ద ఎట్లయితే అందరికంటే పెద్దవి కదరా. అట్లయితే పంతులు అంటే పెద్ద దూకు. అవునా? అబ్బా, సుభాష్ అంబేద్కర్ కదా. అంబేద్కర్ అండి, అంబేద్కర్. వాచ్ చూస్తురా, ఈయన పిల్ల గిఫ్ట్ ఇచ్చింది. చూడండి, చూడరా. మోడల్ సూపర్ మోడల్, హడల్ ఉండదడల్, విన్నర్. పార్క్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి రావచ్చు. హ్యాడ్ ఐస్ క్రీమ్ వస్తుంది. అరే జల్బైంద్రా నాకు. అది కాదురా, అందరికి ఐస్ క్రీమ్ ఇప్పిరా అంటే చూపిరా, నువ్వు ఇప్పిస్తాను ఐస్ క్రీమ్. అదే చెట్టు అయితే మనకు ఐస్ క్రీమ్ దొరికేసింది. ఇక్కడ ఐస్ క్రీమ్ బండి ఉంది. ఐస్ క్రీమ్ స్పాన్సర్ చేస్తుంటే ఇప్పుడు ఐస్ క్రీమ్ వచ్చేసింది. ఈడొక్కడే కుర్కురే తీసుకుండు జయగాడు. ఒక్కడే 30 అనుకున్నాం భయ్యా, 30 లేవు. నేను చేయను, నోరు జారడం వల్ల అందరికి ఐస్ క్రీమ్లు వచ్చినాయి. థ్యాంక్ యూ మా. నీకు కూడా ఒక గుండె ఉందని ప్రూవ్ చేసుకున్నాం. వాట్ ఇస్ దట్? స్పాన్సర్ ఇది కూడా మావాడే స్పాన్సర్. చూసుకోండి, ఒక నోరు జారడం వల్ల 280 బొక్క. నేను చూపిమంటే ఈ కొడుకులు నేనేమన్నా చెప్పి ఫిక్స్ అయ్యి నేనేమన్నా ఇప్పుడు ఐస్ క్రీమ్ చాలా ఏ ఆగబే
తప్పు ఇప్పుడు కొడుకు నీకు కాదు. నేనేమన్నా యు ఆర్ మై సన్, అది ఫిక్స్. డాడీ సమోసా డాడీ సమోసా అట్లా అయితే వీక్ చేద్దాడు. ఏంటిది? నేను ఫిక్స్ అయిపోయినా, నువ్వు ఫిక్స్ అవ్వడేంద్రా నాకు సంబంధం లేదు. సరేరా నేను ఫిక్స్ అవుతున్నా, నువ్వు వాడు తాతవి. సుమంత్ ఐస్ క్రీమ్ ఎట్లుంది? యాక్చువల్గా బాగుంటుంది. ఐస్ క్రీమ్ అయితే ఫ్రీ కదా, సినిమా ఫ్రీగా తింటే అట్లే ఉంటది. సూపర్ అండి. నేను కొనుక్కోలేక కాదు, కొనుక్కుంటే నేను ఒక్కనే మంచి ఉన్నావుతా, కొనిస్తే నువ్వు కూడా మంచోడు అవుతావుగా. మండి కొంటే లేదండి, నేను మంచోడిని అవ్వాలని అనుకోవట్లేదు, నేను చెడ్డోడిని. నువ్వు అవుతావా మంచోడు? ఈడొక్కడే ఐస్ క్రీమ్ తీసుకోకుండా కుర్కురే తీసుకొని తింటుంది. మా వాళ్ళు అయితే ఎటో పోయారు కనిపిస్తలే. నేను వీడు వాళ్ళిద్దరి కోసం అయితే ఎత్తుకుతున్నాం. ఎటు పోయారో తెలీదు. ఎటు పార్క్ మొత్తం ఎత్తుకాలి. ఇంకా వాష్రూమ్కి వచ్చే గ్యాప్లో ఎటో దెబ్బేశారు వీళ్ళు. ఎతికిన తర్వాత వాళ్ళని చూపిస్తాను నేనైతే. అయితే కనిపించరు. ఇక ఇక్కడికి అయితే కూర్చున్నారు 4. చూడండి నేను చక్కగా కూర్చున్నారు. ఏమరా ఆగమంటే వచ్చేసారు మీరు 4. ఆగమని చెప్పినా వచ్చేసారు. అయినా కదా పోయామా? పార్క్ మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేసి పోతున్నారు అందరూ. ఎక్స్ప్లోర్ చేసినాము. మొత్తం జిగేల్ ఉంది లైటింగ్ తోని, బాగుంది. ఎప్పుడైతే ఎండ్ చేసేస్తున్నాం బ్లాగ్. ఇంకా వాడి ఇంటికాడ వెళ్ళిపోవాలి. హ్యాష్ట్యాగ్ జయ మోహన్ లైఫ్ లో ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్నాడు, చచ్చిపోతున్నాడు. కెరియర్ డిస్కషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ. పార్క్ మొత్తం అయితే చూసినాం. ఎంట్రీ టికెట్ 50 రూపాయలు ఉంది. 50 రూపాయలు, పిల్లలకి 10 రూపాయలు. కుటుంబం 5 ఉండాలి. కుటుంబంలో 5 వరకే లిమిట్. మేము పోయి కుటుంబం బ్రదర్స్ అంటే నమ్ముతారో లేదో అని డౌట్. నమ్ముతారన్న నమ్మరు ఏమో. నేను నన్ను బ్రదర్స్ అంటే నమ్ముతారేమో. మనమైతే ఇంకా బైక్స్ తీసుకొని అయితే మనం వెళ్ళిపోదాం. ఎట్లా పార్క్? సూపర్ బాగుందా? మేము ఏదో పెద్దగా ఉంటుందేమో అనుకున్నాం ఫోటోలో వీడియోలో చూసి, కానీ మరీ అంత పెద్దగా లేదు, కానీ ఉంది, రకంగా ఉంది. ఫ్లవర్తో వచ్చే బాగా సెట్ అవుతుంది. ఫ్లవర్తో మనకు అదొకటి తక్కువైంది.